అంతటి కారణం ఆ టీవీ. దాని అమ్మ టీవీ. పొద్దున కల్లా టీవీ అన్న ఉండాలా, లేక నేనన్నా ఉండాలా? మావా, ఒకప్పుడు ఊర్లో టీవీ ఉంటే వాడు లోకల్ అంబానీ. కాని ఆ టీవీయే ఒకడు మెడకు ఉరితాడైతే ఎవడ్రా టీవీ కనిపెట్టింది అని బ్రెమ్మీ ఫీలయ్యే కాన్సెప్ట్. అదే కిరణ్ అబ్బవరం వదిలిన తిమ్మరాజుపల్లి టీవీ. 1996 చిత్తూరు బ్యాక్డ్రాప్. ఊర్లో పరువు కోసం రాజప్ప ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ కొంటాడు. కాని రాత్రికి రాత్రే ఆ టీవీ మాయం. ఆ దొంగతనపు నింద రాజప్ప చెల్లెల్ని ప్రేమించిన హీరో సతీష్ మీద పడుతుంది. అసలు దొంగ ఎవరు? తన ప్రేమ కోసం, పరువు కోసం ఆ టీవీ దొంగను సతీష్ ఎలా పట్టుకున్నాడు అన్నదే మిస్టరీ. ఒక్కమో చెప్పాలంటే ఇందులో రక్తపాతాలు, రొటీన్ ఫైట్లు లేవు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయినా టీవీ పోయాక వచ్చే సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ మాత్రం గ్రిప్పింగ్గా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి 90ల నాటి పల్లెటూరి నాస్టాల్జియాను ఎంజాయ్ చేయడానికి పక్కాగా చూడాల్సిన సినిమా. వెళ్ళి చూసేయండి.